ఒక్క శాపం ఒక రాజవంశం తలరాతనే మార్చేస్తుందా? అంటే ఒక రాజు కేవలం ఒకే ఒక చిన్న పొరపాటు చేస్తే అది రాబోయే తరాల భవిష్యత్తును శాసిస్తుందా? వినడానికి ఆశ్చర్యంగా ఉండిగదూ. ఈరోజు మనం సరిగ్గా అలాంటి ఒక కథ గురించే మాట్లాడుకోబోతున్నాం. ఇది కూడా ఒక శాపం గురించిన కథే, కాని ఇక్కడొక ట్విస్టుంది. ఈ శాపం ఒక వంశాన్ని నాశనం చేయలేదు, దానికి పునాది వేసింది. ఎలాగో చూద్దాం. ఇక్కడే అసలు చిక్కుముడి మొదలవుతుంది. ఆలోచించండి, ఒక రాజుకి అన్నిటికన్నా ముఖ్యమైన బాధ్యత ఏంటి? తన వంశాన్ని ముందుకు తీసుకెళ్లడం, తన తర్వాత వారసుడినివ్వడం. కాని ఆ బాధ్యతను నెరవేర్చడమే తనకు మరణశిక్ష అయితే అప్పుడేం చెయ్యాలి? హస్తినాపురానికి రాజైన పాండురాజు సరిగ్గా ఇలాంటి ఒక ఊహించని చాలా క్లిష్టమైన పరిస్థితినే ఎదుర్కోవాల్సి వచ్చింది. సో ఈ కథ మొత్తం ఎక్కడ మొదలైందంటే, ఒక అడవిలో ఒక వేట సందర్భంగా ఒక రాజు అహంకారం, కేవలం ఒక క్షణంలో తీసుకున్న ఆవేశపూరిత నిర్ణయం అతని జీవితాన్ని, అతని తలరాతని శాశ్వతంగా మార్చేసింది. పాండురాజు మామూలువాడు కాదు, గొప్ప విలుకాడు. ఆయన బాణం ఎక్కుపెట్టాడంటే లక్ష్యం తప్పదు. అలా ఒకసారి దట్టమైన అడవిలో వేటాడుతున్నాడు. అప్పుడే ఆయన కంట ఒక జంట జింకలు పడ్డాయి. అవి ప్రేమలో మునిగి తేలుతున్నాయి. అంతే, ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు పాండురాజు. తన విలువిద్యా నైపుణ్యాన్ని ప్రదర్శించాలనే చిన్న ఉత్సాహంతో టక్కున బాణం వేశాడు. అనుకున్నట్టుగానే ఆ బాణాలు గురి తప్పలేదు. 2 జింకల్ని కూల్చేశాయి. వేట విజయవంతమైందని ఆయన అనుకున్నాడు. కాని అసలు కథ ఇక్కడే మొదలైంది. పాండురాజు కొట్టింది కేవలం జంతువులను కాదు, ఆ జింకల రూపంలో ఉన్నది కిందముడనే ఒక ఋషి, ఆయన భార్య. ఇక చూడండి, పాండురాజు చేసిన ఈ ఘోరమైన తప్పుకు ప్రతిఫలం వెంటనే వచ్చేసింది. కాని అది కేవలం పశ్చాత్తాపంతోనో బాధతోనో ఆగిపోలేదు. అది ఒక భయంకరమైన శాపంగా మారింది. ప్రాణాలు విడుస్తూ ఆ ఋషి ఇలా శపించాడు. నా ఆనందానికి పరాకాష్ఠైన ఈ సమయంలో నన్ను చంపావు కాబట్టి నువ్వు కూడా నీ భార్య కౌగిలిలోనే మరణిస్తావు. ఈ మాటలన్నది మరెవరో కాదు, కిందమ మహర్షి. రాజు క్రూరత్వానికి అంతటి శాపమెదురయింది. చూశారా, ఈ శాపం ఎంత కఠినమైనదో? దీని ప్రకారం పాండురాజు తన భార్యలైన కుంతి లేదా మాద్రి ఎవరితో శారీరకంగా కలిసినా ఆ క్షణంలోనే చనిపోతాడు. అంటే రాజుగా ఉన్నా ప్రేమ, సాన్నిధ్యం అన్నిటికంటే ముఖ్యంగా వంశాన్ని నిలబెట్టే వారసుడిని కనే అవకాశమే లేకుండా పోయింది. ఒక రాజుకి ఇంతకన్నా పెద్ద శిక్ష ఏముంటుంది? ఇక అంతే, ఈ ఒక్క శాపంతో పాండురాజు జీవితం మొత్తం తలక్రిందుల్లైపోయింది. రాజుగా తన బాధ్యత నెరవేర్చలేడు, భర్తగా తన కర్తవ్యం నిర్వర్తించలేడు. తన ప్రపంచం మొత్తం తన కళ్లముందే కూలిపోతున్నట్టనిపించిందతనికి. తను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి కదా. అందుకే పాండురాజు ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు. తన రాజ్యాన్ని, అధికారాన్ని, భోగభాగ్యాలన్నింటినీ అన్నీ వదిలేశాడు. ఒక సన్యాసిగా బ్రతకడానికి అడవులకు వెళ్ళిపోయాడు. అతని భార్యలు కుంతి, మాద్రి కూడా భర్తే దైవమని నమ్మి ఆయనతో పాటే అడవులకు బయల్దేరారు. చూడండి, పాండురాజు జీవితం ఎలా మారిపోయిందో. శాపానికి ముందు ఆయన హస్తినాపురానికి చక్రవర్తి, రాజప్రసాదంలో అధికారం చెలాయించాడు. కాని శాపం తర్వాత అడవుల్లో తపస్సు చేసుకునే ఒక సాధారణ తపస్వి. అధికారం స్థానంలో పశ్చాత్తాపం, రాచరికం స్థానంలో ప్రవాసం. జీవితం పూర్తిగా మారిపోయింది. కాని ఒక రాజుకు మరణం కంటే భయంకరమైనది ఇంకొకటుంది. అదే వారసుడిని ఇవ్వకుండానే ఈ లోకాన్ని విడిచివెళ్ళిపోవడం. ఇక్కడే పాండురాజుకి అసలు సంఘర్షణ మొదలైంది. సరే, తను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నాడు. కాని ఒక రాజుగా తన ధర్మాన్ని నెరవేర్చలేకపోతున్నాననే బాధ అతన్ని తినేస్తోంది. తనతో కురువంశం అంతమైపోతుందా? వారసుడు లేకుండా రాజ్యాన్ని ఏం చేయాలి? ఈ ప్రశ్నలతన్ని ప్రశాంతంగా ఉండనివ్వలు. ఇలా పాండురాజు పూర్తిగా నిరాశలో మునిగిపోయినప్పుడు ఊహించని ఒక చోటునుంచి ఆశ పుట్టింది. ఎక్కడ్నుంచో తెలుసా? పాండురాజు మొదటి భార్య కుంతి దగ్గరనుంచి. ఆమె దగ్గర ఒక సమాధానముంది. వాళ్ల తలరాతనే మార్చేయగల ఒక దైవిక రహస్యముంది. ఒకరోజు పాపం ఆ బాధ భరించలేక పాండురాజు కుంతీదేవి దగ్గర తన గోడు వెళ్లబోసుకున్నాడు. తన వల్లే ఈ వంశం అంతరించిపోతోందని, పితృరుణం తీర్చుకోలేని పాపినయ్యాన్ని కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆయన మాటల్లో పూర్తిగా నిస్సహాయత, నిరాశ తప్ప ఇంకేం లేదు. భర్త బాధ చూడలేక ఆ క్షణంలో కుంతి ఒక అద్భుతమైన రహస్యాన్ని బయటపెట్టింది. ఆమె ఇలా చెప్పింది: స్వామీ, నా దగ్గర ఒక దైవిక వరం ఉంది. దేవతలనే మనకు పిల్లల్ని ప్రసాదించమని ఆహ్వానించగల ఒక రహస్య మంత్రం నాకు తెలుసు. నిజానికి
చిన్నప్పుడు దుర్వాస మహామునికి సేవ చేసినందుకు ఆయన ప్రసన్నమై కుంతికి ఈ వరమిచ్చాడు. ఇది కథలో ఒక మామూలు మలుపు కాదు, ఒక అద్భుతమైన మలుపు. మనుషుల వల్ల కానిది ఇక దైవమే జోక్యం చేసుకుని ఒక కొత్త మార్గాన్ని చూపించింది. అలా పుట్టినవారే ఈ దేవతల కుమారులు. ఇది వినగానే పాండురాజు ఆనందానికి అవధుల్లేవు. వెంటనే అనుమతిచ్చాడు. ఇక కుంతి ఆ వరాన్ని ఉపయోగించి కురువంశాన్ని కాపాడటానికి సిద్ధమైంది. అంటే ముందు పాండురాజు అనుమతి ఇవ్వడం, తర్వాత కుంతి దేవతను ఆహ్వానించడం, ఆ తర్వాత దైవిక పుత్రుడి జననం. ఇలా వంశం ముందుకు సాగింది. సో ఆ వరాన్ని ఉపయోగించి కుంతి ముందుగా ధర్మదేవుణ్ణి ప్రార్థించి యుధిష్ఠిరుడికి జన్మనిచ్చింది. తర్వాత వాయుదేవుని అంశతో భీముడు, ఆ తర్వాత దేవతల రాజైన ఇంద్రుడి అంశతో అర్జునుడు పుట్టారు. ముగ్గురు కొడుకులు పుట్టాక పాండురాజు కోరిక మేరకు కుంతి తన మంత్రాన్ని తన సవతి అంటే పాండురాజు రెండవ భార్య అయిన మాద్రికి కూడా ఉపదేశించింది. ఆ మంత్రంతో మాద్రి అశ్వినీ దేవతలను ప్రార్థిస్తే నకుల సహదేవులు అనే ఇద్దరు కవలలు జన్మించారు. అలా మొత్తం 5 కుమారులు జన్మించారు. పాండురాజు వంశం నిలబడింది. వీళ్లనే మనం పంచపాండవులు అని పిలుస్తాం. చూశారా, ఒక శాపం వల్ల అంతరించిపోతుందనుకున్న రాజవంశం అదే శాపం కారణంగా పుట్టిన దైవాంశ సంభూతుల వల్ల రక్షించబడింది. ఎంత విచిత్రమో కదూ? సరే, రాజవంశమైతే రక్షించబడింది, కాని పాండురాజు సంగతేంటి? ఆయన తాను చేసిన ఆ ఒక్క ప్రాణాంతకమైన తప్పు యొక్క పర్యవసానాల నుండి నిజంగా బయటపడగలిగాడా? ఆ శాపమాయన్ని వదిలేసిందా? వంశాన్ని నిలబెట్టడానికి ఒక దారి దొరికింది, అంతేకాని శాపం శాపమే. కర్మఫలం నుంచి తప్పించుకోవడమంత సులువు కాదు. విధిని ఎవరు దాటలేరు. ఈ ప్రశ్న మనల్ని మహాభారతంలోని ఇంకా లోతైన సత్యాల వైపు నడిపిస్తుంది.